ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి. నెల రోజులు దాటినా టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా 7 కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదు. తదుపరి చర్యలపై ఈ రోజు సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి చేయనున్న ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. అయితే నెల రోజులు దాటినా టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ 7 ఆచూకీ మాత్రం లభించలేదు. తదుపరి చర్యలపై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేయనున్నారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జోస్న మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకుంటారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, గత నెల 22న నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ దగ్గర ఉన్నటువంటి దోమలపెంట ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సొరంగంలో 8 మంది చిక్కున్నారు. దాంట్లో మొత్తం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే బయటికి తీశారు. ఇంకా 7 మృతదేహాలకు సంబంధించినటువంటి అంటే వారిని కన్ఫర్మ్ చేయలేదు మరణానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దీనిపైన చాలా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ చిక్కున్నటువంటి కార్మికులకు సంబంధించి చనిపోయారా లేదంటే ఇంకా ఏదైనా అవకాశం ఉన్నటువంటి కోణంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 15 రకాలకు సంబంధించినటువంటి టెక్నికల్ బృందాలు కూడా వివిధ రకాలుగా సొరంగంలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక గంటలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అసెంబ్లీ కమిటీల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ సమీక్షలో కీలకమైనటువంటి ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారని ఒక సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి నెల రోజులైన తర్వాత కూడా దాంట్లో పురోగతికి సంబంధించి ప్రస్తుతం 20 మీటర్ల మట్టిలో కేవలం 6 మీటర్లకు సంబంధించిన మట్టిని తొలగించారు. ఇంకా 14-15 మీటర్ల మట్టిని తొలగించిన తర్వాతనే మిగతా 7 కార్మికులకు సంబంధించినటువంటి ఆచూకీ లభించే అవకాశం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించేటువంటి సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత కనిపిస్తుంది. జస్ట్ రైట్ అశోక్.